శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే మీ రాశిలోనే శుక్రుడితో కలిసిన రాహు గురు శుక్రుల పరివర్తన వలన మీకు అత్యంత రాజయోగం కలగబోతోంది. ఎప్పుడు స్పీడ్గా, ఆనందంగా, తెలివిగా ఎదురు వాళ్ళ సలహాలు ఇస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా ఎప్పుడు శుభవార్తలు వింటారు కాబట్టి శుభంగానే ఉండడానికి అవకాశాలు శుక్ర రాహుల వల్లనే మీకు ఖచ్చితంగా ఉంది. కాకపోతే ద్వితీయ స్థానాన్ని కుదుర్చడం వలన, ద్వితీయాధిపతి చతుర్థ భావంలో ఉండడం వలన మీకు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎవరికి ఉండదండి? ఏ కుటుంబంలో ఉండదు చెప్పండి? ఏం పర్లా, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, సెకండ్ హౌస్ లార్డ్ మరి ఎక్కడున్నాడు? 4th భావంలో ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ మీ జాతకంలో కూడా చూసుకోండి. 4th భావంలో ఉంటే వారు విదేశాల్లో నివసిస్తారు. అంటే మీరు బహుశా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పట్లా. ముఖ్యంగానండి, మీ గురుడు 3వ భావంలో ఉండడం వల్ల మీ జాతకానికే మీకే బలం అన్నమాట. మీకు అంటే ఒక బలాన్ని ఇచ్చేవాడు ఎవడంటే 3rd భావంలో ఉండే కుజుడే. ఆ జాతకానికే బలమైన వాడు అని అర్థం. 3వ ఇంటి వాడు గురుడు బాగున్నాడు కాబట్టి మీకు ధైర్యము, సాహసం ఎవరంటే గురుడున్నాడు కాబట్టి ధైర్యంగా మీరు ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. పైగా మీ తోబుట్టు వలన బ్రహ్మాండంగా చూసుకుంటుంటారు. తమ్ముళ్ళు అంటే బాగా ఇష్టపడుతుంటారు. మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ, ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు చేస్తూ, వాళ్ళ అభ్యున్నతి కోరుకుంటూ మీరు ఎప్పుడు ఎలవేళ్ళలా ఉంటారు. కుజుడి ప్రభావం అంత అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా 4th భావంలో కుజుడు కూడా మంచివాడు కాదు కదా. మంచివాడు కాకపోయినా సరే సెకండ్ హౌస్ లార్డ్గా 4th భావంలో ఉండడం వల్ల ధనయోగాన్ని, అలాగే విద్యని 4th భావంలో కుజుడు విద్యని ఆటంకాలు కలిగిస్తాడు కదా. కానీ 4th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు కలగకుండా చాలా బాగుంటారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదేమైనా ఆరోగ్యభావాన్ని సరిచూస్తాడు కాబట్టి ముందర పుత్ర సంతానం వల్ల విషయంలో నుండి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే చంద్రుడు పంచమాధిపతి అవ్వడం వలన, చంద్రుడి కుజదృష్టి వలన ఉండడం వలన మంగళయోగం ఏర్పడి పుత్ర సంతాన యోగం కలగడము, స్టాక్ మార్కెట్లో విశేషమైన స్పందన, ధనయోగం కలగడము, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభిరుచులు, బాగా డెవలప్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము ఉంటాయి. కానీ శని మాకు 6వ భావాన్ని చూడడం వల్ల కొద్దిగా శత్రుభయం ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావాధిపతి ఇంకో చెప్పాలండి, 6వ భావాధిపతి 12 భావంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. అక్కడ 12 భావంలో చెప్పుకుందాం. సో 6th హౌస్ చూడడం వల్ల శత్రుభయం మీకు ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా సమస్యలు వస్తాయి. మీ రాశి వారికి కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎందుకు కొన్ని అలా చెప్పకూడదు, కానీ కోర్టు కేసులు పదే అనకూడదు. మీ ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి 12వ భావంలో ఉన్నటువంటి రవి వల్లనే. 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదండి, మంచివాడు కాదు. కానీ గురు కుజ దృష్టి ఉండడం వల్ల 7వ భావం డెవలప్ అయిపోయింది. డెవలప్ అంటే వృద్ధికరంగా ఉంటుంది. అదృష్టం 7వ స్థానాన్ని కళత్ర స్థానమని, అదృష్ట స్థానమని, వ్యాపార స్థానమని విని అంటాం కదా. ముఖ్యంగా అదృష్ట స్థానం అని అంటాం. ముఖ్యంగా మీరు చేసిన వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడము, దగ్గరకు వచ్చే సంబంధాలు సెటిల్ అయిపోవడము, అలాగే వివాద వేడుకలు మీ ఇంట్లో జరగడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల కుజుడు, భాగ్యస్థానాన్ని భాగ్యస్థానాన్ని. సో అలాగే శని కూడా చూడడం వల్ల
మీరు కొద్దిగా విదేశాలు వెళ్ళడానికి విద్య రీత్యా పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు. అంతేకాకుండా పుణ్య నదుల స్థానాలు, గంగాన స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ప్రయాగ క్షేత్ర దర్శనము, స్థానాలు, ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. 10th హౌస్లో చంద్రుడు కుజదృష్టి ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత ఏర్పడుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోను, రియల్ ఎస్టేట్ రంగంలో, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగం చెప్పుకుందామండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో డెవలప్మెంట్స్, పై అధికారుల చేత మన్ననలు, మీకు కృషికి తగ్గట్టుగా ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉందండి. గురుడు మీకు 11వ భావం చూడడం వల్ల మీ అన్నయ్యల గారికి చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానానికి గురుదృష్టి, అలాగే లాభస్థానానికి గురుదృష్టి వలన భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది, ధన వృద్ధి కలుగుతుంది. అలాగే అదృష్టం ఎప్పుడు మిమ్మల్ని వెంట ఉంటుంది అని అర్థమవుతుంది. రవి బుధులు శనితో కలిసి రవి బుధులు 12వ భావం ఉన్నారు. మంచిదే అని చెప్తాను నేను. ఈవెందో మీకు ఏ నడిచిన ప్రభావం ఉన్నప్పటికీ ఎందుకంటే మీ గోచార రీత్యా చూసుకుంటే 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉండడము, 12వ భావాధిపతి శని ఏ నడిచిన ప్రభావం ఉన్నప్పటికీ 12వ భావంలో ఉండడం వలన విమల యోగం ఇస్తున్నారు మీకు. అంతేకాకుండా విపరీత రాజయోగాన్ని మీకు రవిశనులే ఇస్తున్నారు. అలాగే 4th భావాధిపతి, 7వ కేంద్రాధిపతి వచ్చిన బుధుడు 12వ భావంలో ఉండాలి. రవితో కలిసి ఉండడం వలన మీకు సన్మానాలు జరగడము, తీర్థయాత్రలు చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము, నదీ స్నానాలు చేయడము, ఇవన్నీ కూడా రఘుపతి శని వల్ల కలుగుతుంది. చిన్న యాక్సిడెంట్స్ కూడా అవ్వడము, ఆరోగ్యంలో కొంచెం మీకు ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కానీ కాకపోతే అష్టమాధిపతి వచ్చేస్తూనే ఉన్నాడు కాబట్టి మీకు పూర్వీకుల ఆస్తి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా రవి శనిలు 12వ భావాలు తప్పు కాబట్టి సూర్య భగవాన్ ఆరాధన, శనీశ్వరుడికి దీపారాధన, అలాగే వెంకటేశ్వర స్వామిని అనునిత్యము పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల రవి శనుల వల్ల వచ్చే దోషం పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అంతేకాకుండా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు, పరమశివుడు, మహాశివుడు. శివుడు అభిషేకాలు చేసుకోవడం వల్ల 27వ తారీఖు మహాశివరాత్రి, మహాకుంభమేళలో మేము మహాశివరాత్రి పూట ఉండడం వల్ల, కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే ప్రయాగరాజులో స్నానాలు చేయడం వల్ల ఎంతో మీకు అదృష్టాన్ని ఉంది. మనం అక్కడ వెళ్ళాం కాబట్టి మన ఇంట్లోనే, మన దగ్గర దేవాలయంలోనే శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ, జాగరణ ఉంటూ, మన శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ అద్భుతంగా మనం ఉందాం. సో ఈ విధంగా 12 రాసుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాసుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేము కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ, శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.